మీరెప్పుడైనా తమిళనాడు నుంచి తిరుమలకి గొడుగులు రావడం చూసారా? వందల మంది ప్రజలు కాలినడకన సుమారు 250 కిలోమీటర్ల దూరం గొడుగులు మోసుకుంటూ వస్తారు. 11 గొడుగులు ఇంత దూరం మోసుకుని రావడం అంటే మామూలు విషయం కాదు కదా. దైవభక్తి, గొప్ప సంకల్ప బలం లేకపోతే ఇలాంటి పనులు జరగవు. 250 సంవత్సరాల నుంచి ఈ గొడుగులు తెచ్చే సాంప్రదాయం కొనసాగుతుంది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఊరేగింపుగా వచ్చినట్టు ప్రతి ఊరిలోనూ ఈ గొడుగులకు హారతులు ఇస్తారు జనాలు. ఇలా వస్తూ 2 గొడుగులు తిరుచానూరులో అమ్మవారికి సమర్పించి మిగిలిన 9 గొడుగులు ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్తారు. మాడ వీధుల్లో ప్రదక్షిణానంతరం బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు ఈ గొడుగులను వాడుతారు. అసలు ఈ గొడుగులు ఎందుకు వాడతారో తెలుసా? లోపల మూల విరాటుకు కానీ ఉత్సవమూర్తులకు కానీ సూర్యకిరణాలు నేరుగా తగలకూడదు. అదీ కాక మర్యాద కోసం, గొప్పతనాన్ని చూపడం కోసం కూడా ఈ గొడుగులు వాడతారు. రంగురంగులుగా ముస్తాబైన ఈ గొడుగుల క్రింద శ్రీవారిని చూస్తే మనసు తన్మయత్వంతో మునిగిపోతుంది. ఓం నమో వెంకటేశాయ.